మావోయిస్ట్ పార్టీ దాదాపు చరిత్ర పుటల్లోకి చేరిపోతున్నటువంటి వాస్తవికమైనటువంటి స్థితి కళ్ళ ముందు కదులుతోంది. అయితే దాదాపు 2.5 దశాబ్దాలు 26 ఏళ్ల పాటు ఇటు విప్లవోద్యమానికి, తీవ్రవాద ఉద్యమానికి ఒక రకంగా చెప్పాలంటే ప్రతినిధిగా నిలిచినటువంటి మూల స్తంభమైనటువంటి గణపతి ఎక్కడ? ముప్పాళ్ల లక్ష్మణరావు గణపతి ఎక్కడ? ఆయన ప్రస్తుత పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మాత్రం వెంటాడుతుంది. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ అంటేనే గణపతి, గణపతి అంటేనే మావోయిస్ట్ పార్టీ అనేటటువంటి భావన కొన్ని దశాబ్దాల పాటు కొనసాగింది. అటువంటి గణపతి ఇటీవల కాలంలో ఆ పార్టీ అంటే మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు 2025లో చనిపోవడము, తర్వాత ఈ మధ్యకాలంలో దేవ్జీ, ఇలా అందరూ పెద్ద పెద్ద నాయకులందరూ లొంగిపోవడము, ఒక తెలంగాణలోనే 591 మంది పైచిలకు వీళ్ళు మావోయిస్టులు లొంగిపోవడము, చాలామంది కాల్పులకు గురవడం, ఇవన్నీ జరిగిన మూలస్తంభమైనటువంటి గణపతికి సంబంధించిన ప్రశ్న మాత్రం ఇంకా వెన్నాడుతూనే ఉంది. అయితే గణపతికి సంబంధించినటువంటి ఆనుపానులు పూర్తిగానే పోలీసుల వద్ద ఉన్నాయి. ఆయన కూడా సంప్రదింపులు జరుపుతున్నారు అనేటటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం కూడా వైరల్ అవుతూ ఉంది. అయితే తనకు ఉండేటటువంటి ఒక స్టేచరు, క్రెడిబిలిటీ, ఇతరత్ర అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఒక గౌరవప్రదమైనటువంటి లొంగుబాట దిశలో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారంటే రాజకీయ పరిశీలకులు కానీ, ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ ఆ మేరకు ఆ దిశలోనే ప్రస్థానం సాగుతుంది అనే వివరాలు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే గణపతికి ఉండే చరిత్రను చూస్తే కనుక రెడ్ కారిడార్ విస్తరణ కానీ, జనతన సర్కార్ అంటూ సమాంతరమైనటువంటి పరిపాలనని నెలకొల్పడం కానీ, తర్వాత దేశంలో ఉండేటటువంటి బకతాటిపైకి తీసుకురావడంలో కానీ గణపతి పోషించినటువంటి పాత్ర చాలా కీలకమైందనే చెప్పాల్సి ఉంటుంది. 1970ల నుంచి ఇక్కడ మనకి జగిత్యాల అంటే పాత కరీంనగర్ జిల్లాలో జగిత్యాల నుంచి ఎదిగినటువంటి ఉపాధ్యాయుడి స్థాయి నుంచి ఆయన విప్లవోద్యమాల పట్ల, రైతాంగ పోరాటాల పట్ల ఆకర్షితుడై అక్కడి నుంచి వేదిక నిర్మించుకుంటూ నక్సలిజంలోకి రావడము, కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో ఆయన పనిచేయడం అనేది జరిగింది. 92లో కొండపల్లి సీతారామయ్య నక్సలైట్ ఉద్యమం పీపుల్స్ వార్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత 92 నుంచి ఈ నాయకత్వాన్ని ఈ గణపతి చేపట్టి దాదాపు అంతకుముందు కొండపల్లి సీతారామయ్య హయాంలో గ్రామాలు, గ్రామ ప్రాంతాలు, వాటిల్లో ఉండేటటువంటి సమస్యలు వీటన్నిటినీ అడ్రస్ చేస్తూ గ్రామ ప్రజలను చైతన్యవంతం చేస్తూ చైతన్య దళాలను రూపొందించుకుంటూ నగరాలకి పార్టీని విస్తరింపజేయాలి, తద్వారా అధికారం అనేటటువంటిది చేపట్టి విప్లవ సంస్థల చేతిలోకి అధికారం రావాలనేటటువంటి సిద్ధాంతంతో కొండపల్లి సీతారామయ్య అంటే ఎక్కువగా ఆయుధాలు, హింస అనేది లేకుండా కొండపల్లి సీతారామయ్య ఈ నక్సలిజాన్ని, పీపుల్స్ వారిని నడిపితే, గణపతి వచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రభుత్వము పన్నుకు పన్ను, ముళ్ళుకు ముళ్ళు అన్నట్లుగా ప్రభుత్వం మన మీద హింసకు పాల్పడితే హింస ద్వారానే మనం కూడా తిరుగుబాటు చేయాలి, హింస ద్వారానే రాజ్యాధికారం సాధించాలి. మనం ఎక్కడైతే దండకారణ్యం కావచ్చు, తర్వాత గిరిజన దళిత ప్రాంతాల్లో కావచ్చు విముక్తం చేసేసేస్తే ఆ ప్రాంతాలను పరిపాలన ఎక్కడ పెట్టుకున్నామో ఆ ప్రాంతాల వైపు భారత ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తొంగి చూడకుండా స్వయం నియంత్రణలో ఉండాలంటే, మన నియంత్రణలో ఉండాలంటే కనుక ఆయుధాలు చేపట్టాల్సిందే అంటూ మిలిటరైజేషన్ అనే దానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ 92 నుంచి ఆయన పీపుల్స్ వార్ నాయకత్వాన్ని చేపట్టి మిలిటరైజేషన్ చేస్తూ 2004 వచ్చేటప్పటికి చూస్తే కనుక దాదాపు 20,000 వరకు ఈ సాయుధ బృందాలని తయారు చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. అంతేకాకుండా ప్రధానమైనటువంటి మార్పు విప్లవ సంస్థలు, దేశంలో ఉన్న పెద్ద విప్లవ సంస్థలన్నీ ఏకతాటిపైకి రావాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి విప్లవ సంస్థ ఈ పీపుల్స్ వార్ కలిసి, ఎందుకంటే పీపుల్స్ వారికి ఉండే ప్రాబల్యము ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిషా ఇలాంటి కొన్ని, మహారాష్ట్ర ఇలాంటి కొన్ని ప్రాంతాలకు పరిమితమైతే ఈ మావోయిస్ట్ కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా ప్రాధాన్యం బీహారు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ఉంది. ఈ రెండింటిని ఏకదాటిపైకి తీసుకొచ్చి 2004లో విలీనం చేసి మావోయిస్ట్ పార్టీ, అంతకుముందు అయితే అది మావోయిస్ట్ బీహారు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో ఉండేటటువంటి విప్లవ సంస్థలన్నింటికి ఒక పెద్ద కేంద్రమైనటువంటిది మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియాగా ఉంటే, ఎంసీసీఐగా ఉంటే ఇది పీపుల్స్ వార్ కింద ఉండేది. ఈ రెండింటిని కలిపి మావోయిస్ట్ పార్టీ అంటూ 2004లో విలీనం చేసి దాదాపు అప్పటి నుంచి ప్రభుత్వాలకి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సవాల్గా మార్చినటువంటి చరిత్ర కూడా గణపతికి ఉంది. దాదాపు 12 రాష్ట్రాల్లో
61 జిల్లాల్లో జనతన్ సర్కార్ అంటూ సమాంతరమైనటువంటి పరిపాలనని సాగింపచేశాడు గణపతి. అయితే ఆరోగ్యము ఇతరత్ర అనేక కారణాల వల్ల 2018లో నాయకత్వం నుంచి తప్పుకున్నాడు. అంటే 1992 నుంచి చూస్తే కనుక 2018 వరకు 26 ఏళ్ల పాటు తన హవా కొనసాగింది. ఒక మావోయిస్ట్ పార్టీగా ఏర్పాటైన తర్వాత అంటే మొత్తం దేశంలో ఉండే విప్లవ శక్తులన్నింటికి కూడా హెడ్ కింద ప్రధాన కార్యదర్శి కింద మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి కింద 2004 నుంచి 18 వరకు అంటే 14 ఏళ్ల పాటు ఆయన బాధ్యత వహిస్తూ పూర్తిగా సాయుధీకరించి దళాలని పోలీసులకి భారత సైన్యానికి కూడా సవాలు విసిరే స్థాయికి తీర్చిదిద్దాడు. ఇప్పుడు చూస్తే కనుక 2018లో బసవరాజు నాయకత్వం చేపట్టడం, 2025లో చనిపోవడం, ఇంకా అందరూ లొంగిపోక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా ఇంకా గణపతి ఎక్కడున్నాడని ఆచూకీ తెలియలేదు. గణపతి టైంలో జరిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి మార్పు కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ఇతర దేశాల్లో అంటే నేపాల్ లాంటి చోట్ల కానీ ఇతరత్ర కానీ ఉండేటటువంటి విప్లవ శక్తులతో కూడా సంబంధాలు నెలకొల్పుకుని ఆయుధాల సరఫరా, తర్వాత వ్యూహాత్మకమైనటువంటి సహకారం, ఇలాంటి అనేక అంశాల్లో ఒప్పందాలు కుదుర్చుకోవడం కూడా గణపతి టైంలోనే జరిగింది. అందువల్ల ఇతను నేపాల్లోనూ ఇతర వేరే దేశాల్లోనూ ఉంటాడని అనుకున్నారు. కానీ ఆయనకు ఉండేటటువంటి వయసు 80 సంవత్సరాల వయసు, ఇతరత్ర అనేక కారణాల దృష్ట్యా ఇప్పుడు లొంగిపోవడానికి సిద్ధంగానే ఉన్నాడు అనేది ఒక సమాచారం. అయితే గణపతి ఉన్నంత వరకు మళ్ళీ పార్టీ బతుకుతుంది, మళ్ళీ ఆయన దీనికి ప్రాణం పోస్తాడు అనేటటువంటి ఆశ కూడా కొంతమంది విప్లవకారుల్లో ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి వాస్తవిక పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. అయితే గౌరవప్రదంగా అంటే అందరి తరహాలోనే లొంగిపోవడం అనేది కాకుండా రకరకాల విజ్ఞప్తులు రకరకాలైనటువంటి రూపాల్లో ఇక తప్పనిసరి పరిస్థితిలో భారత ప్రజాస్వామ్యంలో భాగమవుతున్నాను అనేటటువంటి సంకేతాలు సందేశాలు పంపిన తర్వాతనే ఒక ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగానే లొంగిపోతున్నాను అనేటటువంటి భావనని కల్పించడం ద్వారా గణపతి లొంగిపోవచ్చు అనేటటువంటి వాదన వినవస్తుంది. తాజాగా చూస్తే కనుక వాళ్ళ కుమారుడు అమెరికాలో ఉండే వాసుదేవరావు ఒక లేఖ రాస్తూ మీ మేధాశక్తి ఇప్పుడు యువతరంలో ఉండేటటువంటి క్రియేటివిటీ కానీ టెక్నాలజీ పరంగా అప్గ్రేడేషన్ కానీ ఇవన్నీ జరిగిన తర్వాత మీ ఆలోచన మీ మేధాశక్తి నవభారతాన్ని నిర్మించడానికి ఉపయోగపడతాయి. అందువల్ల మీరు అంటే పెరుగుతున్నప్పుడు నేను చూడలేదు, నేను తండ్రి ప్రేమను పొందలేదు, కానీ తండ్రిని నాన్న అని ఇప్పటిదాకా పిలవలేదు, నాన్న అని మొదటిసారిగా పిలుస్తున్నాను, మీరు వచ్చి నవభారత నిర్మాణానికి పనిచేయండి. మీరు ఉన్నప్పటి ఆనాటి రోజులు పరిస్థితులు ఇప్పుడు లేవు, మార్పులు వచ్చేసినాయి. అందువల్ల ఈ మార్పులను ఆహ్వానిస్తూ ఈ మార్పులో మీరు భాగం కావాలంటూ తాజాగా లేఖ రాయడం అనేది దానికి సంబంధించిన ఆడియో వైరల్ అవుతుంది. అంటే ఆ రకంగా కుటుంబ పరంగా ఒక రకంగా చెప్పాలంటే ఆ రకమైన మానవీయ కోణాన్ని, మరోవైపు పోలీసుల నుంచి కూడా నిరంతరం సంప్రదింపులు లేదంటే పరోక్షమైనటువంటి సందేశాలు సంకేతాలు వయసు రీత్యా ఆయనకి ఇది పునరావాసం కల్పించి పాత తీవ్రమైనటువంటి నేరాలకు సంబంధించినటువంటి విషయాల్లో విచారణ తప్ప సాధారణమైనటువంటి విషయాల్లో విచారణ ఉండదని చెప్పడము, ఇంకా ఆయన చివరి దశలో ప్రశాంతమైనటువంటి అడవికి దేశానికి సేవ చేశారు ఇప్పటి వరకు, ఇప్పుడు కుటుంబంలో ప్రశాంత జీవితాన్ని గడపండి అంటూ ఆ కుమారుడు విజ్ఞప్తి ఒకటి చేశారు. వీటన్నిటిని నేపథ్యంగా ఒక గ్రౌండ్ను ప్రిపేర్ చేసుకున్న తర్వాత గణపతి కూడా లొంగిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది పోలీస్ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం.